కోళ్లల్లో ప్రబలుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి నెల్లూరు జిల్లా రైతుల్ని కలవరపెడుతోంది. గత నెల రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వ్యాధి వ్యాప్తి చెంది కోళ్లలో మరణాలు సంభవిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టారు. జిల్లాలోని చాటగట్ల, గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లోని కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయినందున అక్కడ శానిటైజేషన్ కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. చనిపోయిన కోళ్ల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా వాటిని మట్టిలో పూడ్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలో 3 నెలల వరకు ఎలాంటి పెంపకం చేపట్టరాదని అధికారుల నుంచి అనుమతి పత్రం వచ్చిన తరువాతే కోళ్లు పెంచాలని రైతుల్ని హెచ్చరించారు. 2 విలేజెస్లో పొదలకూరు మండలంలో చాటగట్లు అండ్ కొవ్వూరు మండలంలో గుమ్మలదిబ్బలో ఈ వ్యాధి కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చాటగట్ల గుమ్మలదిబ్బలో శానిటైజేషన్ ప్రోగ్రాము, మిగతా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. ఇన్ఫెక్టెడ్ ఏరియాలో మనం 3 నెలల వరకు ఎటువంటి కోళ్లను పెంచకూడదు. శానిటైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు బ్రాయిలర్ కోళ్లను కానీ నాటు కోళ్లను వాటికి పెంచకూడదు. కాబట్టి రైతులు ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనం ఇండియన్ కుకింగ్ సిస్టంలో ఈ చికెన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ చేసుకొని తింటాం. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. పౌల్ట్రీకి సంబంధించిన మెటీరియల్స్ కానీ బర్డ్స్ కానీ ఇన్ఫెక్టెడ్ ఏరియా నుండి వేరే చోటికి వెళ్ళకూడదు. ఇన్ఫెక్టెడ్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళందరూ ప్రొటెక్టివ్ గ్లౌజెస్, ప్రొటెక్టివ్ క్లోత్స్ వేసుకొని వర్క్ చేయాల్సి వస్తుంది. జిల్లా అంతా మేము అలర్ట్ చేస్తున్నాం. ఇటువంటి కేసులు ఏమన్నా ఉంటే రిపోర్ట్ చేయమని మా సిబ్బందికి అంతా అలర్ట్ చేస్తాం. గత 2 నెలల్లో 50 వరకు చనిపోయాయి. అవి కూడా బయట నుండి తెచ్చుకున్న కోళ్ళే చనిపోయాయి. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో కలిచేసిన బర్డ్స్కి మాత్రమే నష్టపరిహారం ఇస్తాము. కోళ్ళ ఫారంలో అన్యూజువల్ మోర్టాలిటీ అంటే సాధారణంగా ఉండే మరణాలు కాకుండా అతి ఎక్కువ మోతాదులో మరణాలు సంభవిస్తే అది బర్డ్ ఫ్లూగా మనం అనుమానించి అవి భోపాల్కి పంపించడం జరిగింది. పశుపక్షాదుల నుంచి మనుషులకి సంభవించే వ్యాధి కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇంత అప్రమత్తమయ్యాము. కానీ మన భారతదేశంలో ఇప్పటివరకు ఒక కేసు కూడా మనుషుల్లో ఈ H5N1 అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకలేదు. మనము ఈ ఫామ్స్లో కోళ్ళని లేదా ఆ కోళ్ళ యొక్క వ్యర్థాలను, మిగిలిన మేతని వాటిని డెస్ట్రాయ్ చేయటం అనేది ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు అనేది ఆదేశానుసారం చేస్తున్నాము. ప్రాపర్ ఫామ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయటం ఫార్మ్ ఓనర్స్ యొక్క బాధ్యత. ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రత సాధారణంగానే ఉందని, రానున్న రోజుల్లో వ్యాధి విస్తరించకుండా రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.